ఎట్లూరు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నేను చూసి రైడ్కి వచ్చినావు మన ఫామ్ ల్యాండ్కి వచ్చిన వస్తున్నా మమ్మీ మా మమ్మీ పిలుస్తూనే ఉంది. అయితే మన సబ్స్క్రైబర్లు ఒకరు అడిగినారు, అన్న నువ్వు కూడా తీయచ్చు కదా మన ఫామ్ ల్యాండ్ గురించి ఒకసారి చూపించచ్చు కదా అని చెప్పి. ఇంకా సరే ఎన్ని రోజులు ఇంకా ఈరోజు ఒక్కరోజు మనం మన ఫామ్ ల్యాండ్ గురించి పూర్తిగా చూపిద్దాం, రఫ్గా చూపించేద్దాం, మరి మొత్తం లాంగ్ వీడియో ఏం కాదని చెప్పి వచ్చిన. ఇది మన ల్యాండ్ మీకు తెలుసు ఆల్రెడీ, మమ్మీ దాంట్లో రోజు చూపిస్తూనే ఉంటుంది. ఇది ఎంట్రీ అనమాట మనది. ల్యాండ్లోకి ఎంటర్ అవ్వగానే ఈడ వాచ్మెన్ రూమ్ ఉంటుంది. ఈడ మా మైలాగాడు ఉంటాడు. మామూలుగా అయితే వాడిని ఓపెనే ఉంటుంది, ఇప్పుడు కట్టేసినా మనం ఏమనుకోకరి, మొత్తం ఓపెనే. ఎప్పుడో ఒకసారి ఎండ ఉన్నప్పుడు అట్లా మేము వచ్చినప్పుడు మా మీదకి ఎగబడతాడు, కొంచెం ఇదంతా ఇబ్బంది ఉంటుందని చెప్పి వాడిని కట్టేసి పెడతాం. అట్లా కట్టేయడం కూడా కాదు, అట్లా లోపల వేసేస్తాం. అయితే నేను ఇప్పుడు మన ల్యాండ్ గురించి నేను రఫ్గా చూపించేస్తా. మన ఇంకోటి ఏంటంటే కుంభమేళాకు పోయినాం కదా మనం ఫ్యామిలీ అందరం కలిసి. ఆ కుంభమేళా పోయి దగ్గర ఒక 7 days అయింది ల్యాండ్కి రాక. ఇంకా అసలు చెట్లు మొత్తం పెద్దగా అయిపోయినాయి. ఆ చెట్లను చూపిస్తా, పండ్లు కూడా అసలు ఎంత వచ్చినాయి ఏంది. ఫస్ట్ మన ముంతమామిడి చెట్టు అంటే మీకు తెలుసా, కాజు చెట్టు కూడా ఉంది మన దగ్గర. దానికి ఎట్లా వచ్చినాయి ఏంది, అంతకుముందు మేము వెళ్ళేటప్పుడు దానికి ఫ్లవరింగ్ కొంచెం వస్తూ ఉంది అప్పుడప్పుడే. చూద్దాం అది ఎంత వస్తుంది ఏందనేది. నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు క్లియర్గా. అయితే ఇదనమాట మన ముంతమామిడి చెట్టు అంటారు, కాజు చెట్టు. చూడండి మొత్తం ఫ్లవరింగ్ అయితే ఇట్లా వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడ ఒక కాయ, ఇక్కడ చాలా కనిపిస్తుంది. ఇవే కాజు, ఇంకా ఇంత కాజు వచ్చి ఉండదు. ఇక్కడ ఉంది చూడండి, ఇదైతే ఫ్రూట్ కూడా అవుతుంది. ఇది ఎన్ని డేస్కి అవుతుంది. ఇంకా ఇది కాజు అనమాట, దీంట్లో కాజు ఉంటుంది, పైన ఫ్రూట్. చూడండి ఇంత చిన్న చెట్టుకి అసలు మస్తు వస్తుందిగా. ఇంకా హైబ్రిడ్ చెట్లు అంటే ఇంకా చెట్టు సైజుతో పనిలే మనకి. స్మెల్ మాత్రం ముక్కలకి గుమ్మని చెప్పిపోతుంది. ఇక్కడ ఈ ఒక్క చెట్టే స్మెల్ వస్తుంది అట్లా. ఇంకా ఇదేమో మన ఇంట్లో ఉండే ఆక్సిజన్ చెట్టు, ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసినాం. ఇది కూడా బాగానే పెరిగింది, గుబురైంది. ఈ చిన్న చెట్టు అది అట్లే ఉంది. ఇవి చెట్లన్నీ నార్మల్, ఇవి పెద్ద పెరగడం ఏం లేదు, పూలు ఇవంతా కామన్. కొబ్బరి చెట్లు కొంచెం వస్తున్నాయి. ఇంకా సెట్ అయిపోయినట్టు మన ల్యాండ్లో అయితే సెట్ అయిపోయినాయి. అక్కడక్కడ ఒక్కొక్క చెట్టు మాత్రం కొంచెం డల్ ఉంది, దాన్ని మనం కొంచెం కేర్ తీసుకున్నామంటే పోతుంది. ఆల్రెడీ ఇదంతా ఈ ఆవు పేడ ఇదంతా తీసుకొచ్చి పెట్టినాం, అవన్నీ కూడా చేస్తాం. ఇంకా వేప చెట్లు అయితే పూర్తిగా ఎండిపోయినాయి. మా మమ్మీ ఫోన్ చూసిరా, వేప చెట్టు అయితే గుబురు అసలు ఆకాశం కనిపించేది కాదు మాకు. ఇప్పుడైతే మొత్తం ఆకాశం అంతా కనిపిస్తుంది. మళ్ళీ వస్తుందేమో. చూడండి ఈ చెట్లన్నీ అయితే కొంచెం పెరిగినాయి, గుబురైనాయి. ఇక్కడ కనిపించే ఎండిపోయిన యాపాకులన్నీ ఈ చెట్టు. చూడండి మొత్తం ఎండిపోయి ఖాళీ కొమ్మలు మిగిలినాయి. ఇది మళ్ళీ వచ్చేస్తుంది ఇప్పుడు ఉగాదికి వచ్చేస్తుంది మంచిగా. పిట్టలు చూడండి ఎంత మంచిగా కూర్చున్నాయి చల్లగా. ఇక్కడ మొన్న మా తమలపాకు పెట్టిండే, ఏమైంది ఆ తమలపాకు. ఇదే వస్తున్నట్టుంది, వస్తుంది, బతికిపోయింది, వచ్చేస్తుంది. ఇక్కడ మనీ ప్లాంట్ చూసారా, ఈ మనీ ప్లాంట్ మేము తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చినాం. మస్తు పెద్దగా అవుతాయి. మేము తీసుకొచ్చినప్పుడు అయితే ఆకులు ఒక్కొక్కటి ఎంత పెద్దగా అంటే జూ పార్క్లో మనం చూస్తాము కదా అంత పెద్దగా ఉండే. సర్లే ఇంకా అది తీసుకొచ్చి మనం ఈ చెట్టుకి అల్లిచ్చేసి ఇట్లా పైకి పంపించేద్దాం. మస్తు పెద్దగా ఇట్లా ఆకులు ఇట్లా కనిపిస్తే జూ పార్క్ లుక్ రావాలి మనకని చెప్పి మా మమ్మీ చూడరాడా. నన్ను అడిగారు మమ్మీ సబ్స్క్రైబర్లు, మా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అడిగింది నన్ను ఎప్పుడు మమ్మీ అన్నయ్య ఆంటీ దాంట్లో వాళ్ళు చూపిస్తారు, నువ్వు చూపించచ్చు కానీ అడిగారు. సరే అని చెప్పి నేను పెడదామని వచ్చినాము. ఇది చూడు మమ్మీ ఎంత పెరిగిందో. సైడ్ కొమ్మలు వచ్చినాయి మమ్మీ. మనము దగ్గర ఒక 8 days ఏమైంది మమ్మీ. కానీ చూడు మమ్మీ మరి ఇంతకన్నా
అసలు కొన్ని డేస్లోనే మారిపోతుంది. అయితే మేము బోరు వేపిస్తున్నాం. ఇదనమాట భద్రంగా దాచిపెట్టినాం చూసిరా సీకుతో. ఈ యాప చెట్టు దగ్గర వచ్చింది. మామూలుగా ఆ బోరు ఉంది కానీ ఇది ఏమైందంటే నీళ్ళు చాలట్లేదు అని చెప్పి చూపిస్తే ఇదంతా చెక్ చేసి ఈడ వరకు వచ్చింది ఒక పాయింట్. తిప్పలు పడుతున్నావు కానన్నా, నేను నీ అంటే మొత్తం నడవను కానీ నీకు కష్టమే కావమ్మా అట్లా వీడియో. నేను మొత్తం ఏంది ఈయనే జరసేపు తీస్తా. అయితే ఏమైందంటే మేము అంతకుముందు బోర్ వేసినాం కదా ఫస్ట్. ఆ బోర్లో వచ్చినాయి నీళ్లు, కాకపోతే కొన్ని వచ్చినాయి అనమాట. మన ఈ ఎకరాకి సరిపోతాయి కానీ మరీ సరిపోయేంత కాదు, మరీ ఎక్కువ నా ముక్కనా లేవు. సరే అని చెప్పి ఇంకోటి చూపించినాం మేము. ఇంకోటి చూపిస్తే ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనకి 90% ఇంకా పడుతుంది అని చెప్పి గ్యారంటీ ఇచ్చినాడు ఆయన, సర్వే అయినా. చూడాలి, ఇది రేపు వేపిస్తున్నాం. రేపు అది కూడా పెడతా నేను. అటు ఇటు కదలకుండా తీస్తున్నాను ఈ వీడియో. రేపు వేపిస్తాము. రేపు దాన్ని కూడా చూపిస్తా, ఎట్లా అయింది ఏంది, అసలు వచ్చిందా లేదా, ఎన్ని ఫీట్లో పడ్డది ఏందనేది పూర్తి అప్డేట్ ఇస్తుంది దాన్ని కూడా. ఎందుకంటే నేను అంతా తిరిగి చేయలేను, అందుకే డాడీకి ఇస్తారా పిలిచి. ఎందుకని నొప్పులేస్తుందా? ఆహా, నేను ఇడవరకు వచ్చినా మెల్లగా. ఇది చూసిరా బిర్యానాకు పోయిందని చెప్పి మేము తెచ్చి పెట్టినాము. మళ్ళీ ఇది మంచిగా వచ్చేసింది, అప్పుడు దానికంటే బాగా వచ్చింది కాబట్టి. అవునా, కరేపాకు కూడా మంచి ఎగురు వచ్చేసిందిరా. అబ్బా ఎంత వాసన వస్తుందా ఇది. నిజంగా ఒకసారి కూరలో వేయచ్చు కావాలి, ఇది వేద్దాం. అన్ని వంటలు చేస్తూ ఒక్కసారి కూడా వేయం. కరివేపాకు చెట్టు కొంచెం పెరిగింది. ఈ వామ అయితే ఇలా తోట అయిపోయింది. నీ లెక్క నేను ఏమి అది ఎక్స్ప్లోర్ చేయలేను. ఎక్స్ప్లోరేనా? ఎక్స్ప్లోర్ అంటే ఏమంటున్నావు? అంటే దీన్ని చూపెట్టడం, అంటే దాన్ని జూమ్ చేసి దాని గురించి అంటే మామూలుగా అట్లా అంటారా? నువ్వు అది కాయలు తెంపు. నేను మెల్లగా ఈడికొచ్చి ఈడున్నా అంతే ఈ స్పాట్లో. 5 కాయలు ఉన్నాయి. నువ్వు తెంపొస్తుందా? కోటైతో తెంపి, లేకపోతే కోటని పిలువు, తెంపుతాడు. తెంపుతాడు నువ్వు అప్పటి వరకు ఇంకా బయట ఏడు చూడు. మా కోటయ్య చేసిన ఒక అద్భుతమైన బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్ ఇంకోటి చూడు ఇక్కడ. నాకేం కనబడుతుంది, గుర్తు వచ్చింది. ఈ చెట్ట అమ్మే ఇది కాయని రక్షించిండు. ఈ కాయని పిట్టల నుంచి అదే ఇప్పుడే పట్టదని ఒకటే జాగ్రత్త అన్నట్టు పండింది. తీసుకొని తినేకపోయినావు మరి అంత ఎప్పుడు తిని చూడాల్సింది తినమ్మే తిందామా మరి. అగో ఎట్లా చూడండి, బాడీ గార్డ్ లాగా ఇది మన ఫ్రూట్ గార్డ్ తయారు వచ్చేసిండు. కానీ చూడడం ఎంత శ్రద్ధగా ఇట్లా చూసుకుంటా వాటిని. ఎంత బాగుంది. మాగిందా మంచిగా? కోటయ్యకి తినని తిను కోటయ్య, తిను మంచిది అది. టేస్ట్ చూడు, ఎప్పుడు తినలే అన్నావుగా. తిని చూడు ఒకసారి, తిని చూడు. ఇంకా లోపల మా కోటయ్య భయపడుతుంది. ఎడదే తిని ఏం కాదు. ఇంత పండయ్యే వరకు మేము ఎప్పుడు ఉంచలే. మా అక్క అయితే కొంచెం కలర్ రాగానే పిక్. మనం లేం కదా, మా కోటయ్య సేవ్ చేసి పెట్టిండు దీన్ని. అక్కడ అన్న ఇంకోటి ఉందంట చూడు. ఇగో డాడీకి. డాడీ నాన్న జామకాయలు పండిపోతున్నాయి అంట నాన్న. జామకాయలు ఒక బుట్టడు ఉన్నాయి. ఇగో ఏమైనా ఉంటే అది తిను, నువ్వు తినే వరకు. నేను ఎన్నెన్నో తింటా అంటుండు. అగో మన మునక్కాయలు తోటి కట్టిండి మంచిగా. పోనా తీసుకుపో. నిన్ననే కొనుక్కొచ్చిండు మీ డాడీ. వాటికంటే ఇవే బాగున్నాయి లావుగా. అవును. రెండు మునక్కాయలు కోటాయికి 3 మనం తీసుకుపోదాం. వంకాయలు ఉన్నాయి, వంకాయ మునక్కాయ సాంబార్ చేసుకుంటాడు మామిడి. ఉన్నాయి, వచ్చినాయి. ఆయనకంటే టెక్నిక్ తెలుస్తుందా నీకు?
చూసారా మా ఫామ్లో పండిన మునక్కాయలు. దీంతో మా మమ్మీ కూర చేస్తుంది చూడరి. చేస్తామా? 2 కోటయ్యకి 3 మనం తీసుకుపోదాము. ఆడ కొన్ని వంకాయలు ఉన్నాయి చూపెట్టు. ఆ వంకాయలు ఈ మునక్కాయలు మామిడికాయ సాంబారు కూర చేసుకుంటాడు. నేను తేలేనా ఏమన్నా తేవాల్సిందిరా. ఇగో మంచిగా దానికైతే ఎరువు అది వేసి పెట్టండి అన్న మంచిగా. అందుకే కాయలు బాగా ముదిరినాయి. ఇగో మన దాంట్లో అన్ని పెరిగినాయి కూడా మనకు తెలుస్తలేదు. అంటే గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ రావడంతో అర్థమవుతుంది మనకి. అవును. రే పోతున్నావు బాగానే అయ్యేవి. మీ అయ్యతో తీపించుకో వీడియో. నేను తీసుకెళ్ళిపోతుంది. చూసినావు నన్ను ఎంత బాగున్నాయో. ఒకసారి నేను పిండి తెంపే చేసిన. నాకు వీటిలో అసలు మనము మనకు ఆశ ఎక్కువైపోయి దేన్ని పెంచకుండా వచ్చినట్టు కోసుకొని తినేస్తున్నాం. ఇప్పుడు గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ రావడంతో పండ్లు కానీ అవి కానీ ఇప్పుడు జామకాయలు కూడా ఎన్నో ఉన్నాయంట. అవి ఎంత సైజు వచ్చి ఉంటాయో మమ్మీ. అసలు మనం అయితే అవి తీయ ఉన్నాయి కానీ చెప్పి ఆ పచ్చివే తినేసినాం. మా మమ్మీ చూసిరా మెల్ల నడుస్తుంది. అది మీకు తెలుసు కదా, కాలు దెబ్బ. అది పోతుంది ఒక 2 days. నిజానికి ఆ ఇంట్లో కంటే ఇక్కడనే కదా మేము బాగుంటది. మంచిగా ఫ్రెష్ ఎయిర్ మా మమ్మీ కొంచెం పీలుస్తుంది అని చెప్పి. అవును అట్లా అని చెప్పి వచ్చినాం మేము. అట్లే ఈడ చూడు మమ్మీ, ఇన్ని కాయలు ఏంది మమ్మీ మరి. బా కాయలు చూసిరా. చూడండి అసలు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు ఊరికి పోయినప్పుడు చూసేటండి ఇట్లా. మళ్ళీ మన ఫామ్ ల్యాండ్లో చూస్తున్నా. అసలు ఎంత బాగుంటుంది ఇట్లా మన చెట్లు మన ఇంట్లో పండించుకొని ఇట్లా చల్ల వాతావరణంలో ఇట్లా వచ్చి ఈ చెట్ల మధ్యలో చూస్తే మస్తు ఉంటుంది కావమ్మే. ఎంత బాగున్నాయి రకాయలు. అబ్బా చూడు మమ్మీ, పెద్ద పెద్ద కాయలు రాలిపోయి ఉంటే తీసుకుని ఆడ పెట్టున్నాడు. యాప్ చెట్టు కాడ చూపెట్టినావా? ఈడ యాప్ చెట్టు కాడ పెట్టినుండే కోటయ్య. 2-3 కాయలు పెద్ద రాలినట్టున్నాయి. ఫ్రూట్ వెరైటీలు కదా. అవును ఇవన్నీ ఫ్రూట్స్. ఫ్రూట్ అక్కడ ఉండేవి మాత్రమే పచ్చడివి. అవును. అసలు ఇవి చెట్టు మీద ఫ్రూట్ అవుతాయి. మనం తెంపితే అవుతాయి, ఎట్లనే ఉన్నా అవుతాయి. అయితే ఫ్రూట్లు అయిపోయే వరకు చూద్దాం. కానీ కాయలు మాత్రం అసలు చూడండి, ఈడ చూడండి. ఇగుర్లు కూడా వస్తున్నాయి నాన్న. ఇది లేపనిక కూడా వస్తున్నాయి. లేపకు ఇరిగిపోగల. ఇగో మీ డాడీ చూడు పోయి తెంపుకొచ్చిండు. రాలిపోయినాయి, పండు మాగిపోయి. వీడియో తీ రాముడు. రాముడు ఇగో ఈరోజు మా రాముడు ఎక్స్పర్ట్ తీస్తాడు వీడియో. ఎంత బాగుంది, మాగిపోయినాయి. చిన్నది నీకు ఉంది. 10 రోజులకే ఎంత తేడా అనిపిస్తుంది. ఎవరో మంచిగా అనిపిస్తుంది మమ్మీ. ఈ చెట్లే కాదు బయట కూడా ఎంత తేడా ఉంది చూసినావు మమ్మీ. ఎవరో ఒక ఆయన ఫ్యాక్టరీ కడుతున్నాడు పక్కన, మాకు తెలియకుండా. ఎంత మంచిగా అరటి చెట్లు పోతూనే ఉన్నాయి పైకి. గోడ దాటిపోయి ఎప్పుడు వస్తుంది ఇటు. మనం రాలేగా ఈ మధ్య. మమ్మీది మనం ఈ మధ్య రాలేగా. అవును, అందుకే ఆకులన్నీ, అందుకోసమే ఆకులు సుళ్ళు వచ్చినాయి మొత్తం. మనం వచ్చినంటే అవన్నీ చక్కగా కొత్తగా ఉంటుంది. ఆకులు తెంపేసి దీన్ని సీజన్ అయిపోయింది. రాముడు ఇంతకు ఆన్ చేసినావా లేదా? ఒకసారి ఆన్ చేయకున్నానేమో. ఆన్ చేసిన. దాంట్లో ఒక కాయ ఉంది, తీసుకో. పండు అయింది మధ్యలో. అయితే ఒకసారి దీన్ని అయితే మస్తు ఎంజాయ్ చేసినాం ఈ చెట్టుని. మస్తు కాసినుండే. మస్తు మమ్మీ. ఎన్ని వచ్చిన ప్రతిరోజు ఇవే తినేటండి. హనుమాన్ పొలం హనుమాన్ పొలం ఎంత బాగుంది. ఉసిరికాయలు కూడా అయినాయి. నువ్వు ఎప్పటి నుంచి అడిగినావా ఉసిరికాయలు? దీన్ని తెంపి ఇప్పుడు బియ్యంలో పెడతా అవుతుంది మమ్మీ. పండు
ముదిరిందా ఇది అయిపోతుంది పక్క పెడితే మాగుతుందేమో. అది తెంపి పెట్టాలి మమ్మీ. ఆహా నేను చిన్నగా ఉన్నప్పుడు సపోటాలు ఇంకొంచెం ఉండాలంట. రోడ్ల మీద తిరగనీకి పోయినప్పుడు సపోటాలు అవి ఇవి తెంపుకొస్తుండే. ఎవరి ఇంట్లో ఉంటే తీసుకొచ్చి బియ్యంలో పెడుతుండే. ఇదైతే మనది హనుమాన్ ఫలం ఇది. సైజ్ అయితే పెద్ద వచ్చింది. చూడు మామిడి సైజులు ఒక్కొక్కటి ముట్టకు నాన్న. కానీ కింద కూడా చూడు ఎన్ని రాలిపోయినాయో. మమ్మీ పెద్దగా అయిపోయినాయి మమ్మీ మొత్తం. ఆ? చూడు ఇంతగానా. అసలు ఫామ్ ల్యాండ్ ఎప్పుడు పెడతామో, ఎప్పుడు చేతిలో పెడతామో, ఎప్పుడైతుందో అనుకున్నాము. ఆడ చూడు కింద ఎంత పెద్దగా అయిందో. అసలు అన్నీ ఎట్లా అయిపోయినాయి చూడరే. అయిపోయి ఈ రోజు ఈ పనులు ఇంత సైజు అవుతున్నాయి. ఇగో అది కొంచెం చేదు ఉంది అన్న పైన. ఉసిరిగా లేడు, నేను కనుక్కొని చూద్దాం. అమ్మా ఎడా కనుక్కోండి చూద్దాం అంటారా. కనుక్కోండి అని చెప్పి చెప్పింది కానీ నాకు అట్లా పడ్డది అప్పుడే. ముట్టకే. ఇది పండేమోగా మమ్మీ. ఏహే, పెద్దకాయ పిందే. రెడ్ కలర్ అది. కాయ వెరైటీ ఉంది నాన్న. రెడ్ కలర్. ఇగో ఇగో ఏడుంది. ఇవన్నీ కాయలే ఉన్నాయి. ఇగో ఇగురు వస్తుంది మంచిగా. చూసారా ఎన్ని కాయలు. అవును చాలా ఉన్నాయి. నా వీడియోలోనే రివీల్ చేస్తాను ఉసిరికాయని. మా మమ్మీ దాంట్లో రాదు. నేను కూడా పెట్టుకుంటా. మా మమ్మీ నెక్స్ట్ వీడియోలో పెట్టుకుంటుంది చూడండి. ఫస్ట్ అప్డేట్ మన సబ్స్క్రైబర్లకి. మా సబ్స్క్రైబర్లకి ఫస్ట్ ఉసిరికాయ అప్డేట్. మీ సబ్స్క్రైబర్లు మా సబ్స్క్రైబర్లు మా సబ్స్క్రైబర్లు మీ సబ్స్క్రైబర్లు దీని కాయలు అయిపోయినాయి. అందరూ మన వాళ్ళే. దీని కాయలు తగ్గిపోయినట్టున్నాయి, లోపల ఉన్నట్టున్నాయి. ఉన్నాయి. చెట్టు మాత్రం గుబురు అయిపోయింది మమ్మీ. అవును, అప్పుడు జర సన్నగా ఉంటుండే. కానీ వారానికి తేడా అయితే కనిపిస్తుంది మాకు. మస్తు తేడా ఉందండి కొంతమంది. మా కోట వీటిని బాగా బిడ్డల లెక్క చూసుకుంటుంది, మంచిగా చూసుకుంటుంది సాలిగా. ఆడేంది ఆడేమో గట్టి పెట్టిండు. సపోటాలు సపోటాలు కూడా వచ్చి ఇప్పుడే పడ్డది సొరకాయ. అదో పాస్ చేసి నీళ్ళు పెట్టిండు. అక్కడ నీళ్ళు పోసింది కాబట్టి ఇప్పుడు వచ్చినాయి మమ్మీ ఇవి. అంతకుముందు వచ్చింది. కాయని కొంచెం పిండిని చూసి ఇక సపోటాలు అంటే అప్పుడు ఉన్నంతే ఉన్నాయి, కాకపోతే కొంచెం పెరిగినట్టుంది సైజు. ఈ ఎర్ర జామకాయ చెట్టు తైవాన్ జామ. ఇవి అంతే ఉన్నాయి సైజు. ఇవి రాలేము, స్లోగా వస్తుంది మీరు. ఇక చూసిరా మా కోట ఎట్లా కట్టిండు. బాక్స్ రాకుండా జామకాయలకి కవర్లని కట్టి పెట్టిండు. మళ్ళీ కూడా చూస్తే మస్తు ఎంజాయ్ చేస్తాడేమో. పతంగలే ఎప్పుడు ఊగుతా ఉంటాయి కదా. ఇక అది ఎవరో ఉన్నారు అనుకున్నాడు. అమ్మో చూసినాం ఎంత తెలుగు. మరి మన ల్యాండ్లోకి వచ్చిందంటే ఇంకా మన తెలుగు మనడు అంతా. ఇగో ఇక్కడ చెప్పునానా. ఇగో ఇక్కడ గట్టిగున్నాయి మమ్మీ. అగో ఆడు ఉంది చూడు ఒకటి. అది టెంపు అది ఉండ నీళ్ళే. ఇగో ఇక్కడ అవి కలర్ వస్తుంది. ఇదైతే పండు అయిపోయింది. ఈ బట్టు ఇది కూడా తినేస్తా. మోసుకో మోత. అటు సైడ్ చెట్టు కంటే ఇది బాగుంది మమ్మీ. అది మళ్ళీ పూర్తి కలర్ వస్తుంది. ఇగో ఎక్కడ ఒకటి నాన్న తీసుకో, కింద పడ్డ తీసుకో. ఆ చెట్టుకి కూడా ఉన్నాయి. ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో. పట్టుకో ఎన్ని తిను. ప్రజెంట్ అయితే ఇది జామ తోట లాగుంది మాది. జామకాయలు కూడా కదరా. ఇంకా మామిడికాయలు పండ్లు కాలేగా ఉంది. పండ్లు అయ్యే వరకు ఇది జామ తోట. ఉప్పు కారం పెట్టుకుంది. మామిడికాయలు కూడా వచ్చినట్టుగా. ఇది
రెడ్దా పప్పి ఒరే నేను నువ్వెక్కడ చూస్తున్నావు నేను రెడ్డిదా పక్క ఉంది. అన్న ఈడ లేదు తెల్లగా ఉన్నట్టుంటే ఇది రెడ్డి ఆ కింద కూడా ఉంది చూడు వాడు కింద ఉంది చూడు అనుకుంటా ఇది కూడా గట్టిగా ఉంది. కొడుకోవడమే ఎర్ర ఉందా? తెల్లపరకాయ తెల్లపరకాయ ఇది ఇంకో రెడ్ వస్తుంది. సైడ్ పైన తెల్లపరకాయ ఇట్లా వచ్చింది. అది ఇంకా పూర్తి రెడ్ కాదు, ఇంకా ఇంకా రెడ్ అయితే నా తెలిసి మీ పెద్దకాయ అయితే రెడ్ ఉండొచ్చు. రాముడు మాట్లాడతలేవే. మీరు మాట్లాడుతారు. మా డాడీ కెమెరామెన్ అయ్యిండు. ఈరోజు మా రాముడు కెమెరామెన్ అయ్యిండు. అయితే ఫస్ట్ ఏం చేసినా మమ్మీ అది పెట్టుకుంటావా అని అన్నాడు. వీడియో ఎప్పుడు వీడియో అడుగుతావు కదా, వీడియో అడుగుతలేవేమో మమ్మీ అన్నాడు. ఏ పోరా నేను తిరగలేను రా నాయన అని చెప్పిన. అయితే మా వాళ్ళు ఇట్లా మన వాళ్ళు అడుగుతారు, ఇక నేను పెడతాలే. అయితే ఎట్లా ఎప్పటి నుంచి అడుగుతారు, నేను పెట్టుకుంటలే మమ్మీ. అది కాక గ్యాప్ వచ్చింది కదా, మీకు కూడా గ్యాప్ వచ్చింది. అదేదో నిన్న మొన్న మా మమ్మీ చూపించిన ఉంటే మీకు కూడా కొంచెం ఎప్పుడు చూసేదే కానీ చెప్పి నేను కూడా అంత పట్టించుకోకపోతుండే. ఎందులో జోబి ఏం పైసలు కట్ట పెట్టుకున్నావేమో అనుకుంటున్నావు రా. పైసలు కట్ట నువ్వు నాకు ఇస్తావు మమ్మీ. మరి కార్డులు వచ్చి నాకు ఏడొచ్చేటట్టుందిరా. అన్నీ వస్తావు, ఫోన్లో కొట్టుకుంటావు, పోతావు, ఇస్తావు మమ్మీ అంట. నా ఫోన్ ఉంటే నా ఫోన్ తీసుకుంటాడు, వాళ్ళ డాడీది ఉంటే వాళ్ళ డాడీకి తీసుకుంటాడు, కొట్టుకొని పోతానే ఉంటాడు. పైసలు కట్టి ఎడికెళ్ళి వస్తుంది అది అంటే ఇంత బాగా ఇట్లుండే వాళ్ళకి ఇట్లా. అయితే ఇంకా నాకు ప్రాణం వస్తలేదు. ఇక్కడ వస్తుంటే చూస్తుంటే అన్నీ వింత కనిపిస్తున్నాయి. మనం చెట్టున మనం మొన్న పెట్టినాం కదా ఈ చెట్టు నిమ్మకాయలు పోయింటే దానికి కూడా కాయ నిలబడ్డది రంగు. నిలబడాను అన్నది. ఇదేం కాయన మరి ఇది అని చెప్పి తెచ్చినాం మమ్మీ మనం. చెరుకు రసాలు. చెరుకు రసాలు. దీనికి మామిడి కాదు ఇగో. అయినా మన ల్యాండ్లోకి వచ్చినాక ఇంకా అది వాటికి ఇంకా వేరే ఛాన్స్ ఉందామని ఎంత హ్యాపీగా ఒక వీటితో పాటు కలిసిపోయి బతుకుతాయి అది. ఇగో ఇవి ముదిరినట్టు పెరిగిపోయినాయి అవి కుర్తి. ఒక్కటి కూడా పడకుండా వచ్చింది పైన పట్టుకుంటా. ఇంకా చూసిరా మన చెట్టుల్లో మన ల్యాండ్ అయితే చల్విడి కాపు చెట్లు అయితే ఎరగాసినాయి. ఎరగాస్తున్నాయి. పూత అయితే ఎరగబూసింది చూడు. పూత ఒక పక్క పూత వచ్చేది వస్తూనే ఉంది, కాయ వచ్చేది వస్తూనే ఉంది, చిగుర్లు వచ్చేటి వస్తూనే ఉంది. ఎక్కడిది ఏది ఆగట్లేదు, ప్రతిదీ వస్తూనే ఉంది మన దాంట్లో. సరే అతను నీళ్ళు ఏమన్నా ఆడికి మనం వీటికి మరీ ఫుల్గా కూడా పోయట్లేదు. కొన్ని నీళ్ళు తక్కువ ఉన్నా కూడా రోజుకి 3 సార్లు స్టోర్ చేసి పెట్టుకుంటుండు. ఈవినింగ్ వేస్తాడు, మళ్ళా నైట్ అంతా స్టోర్ చేసుకుని మార్నింగ్ వేస్తాడు. మా కోట అయితే టైం టు ఇబ్బంది లేకుండా టైం టు టైం వేసి చూసుకుంటాడు. కాకపోతే మరీ ఇబ్బంది లేకుండా మనం కూడా ఒక ట్రై చేసి చూద్దాం, చూపిస్తే చెప్పిన పాయింట్ ఉందని చెప్పి. వెజిటబుల్స్, కూరగాయలు, వెజిటబుల్స్ ఇంకా ఇంకా పనసకాయ అయిందంట. ఇగో దీనికి కూడా చూడండి చిగుర్లు. పనసకాయ చూపిద్దాం. ఏంటిది ఇటు ముదిరినట్టుంది నాన్న కాయ. ఇది వచ్చింది ఫస్ట్, ఇది పెరగాలి, అది పెరిగింది. అది మొదట్లో వచ్చింది కింద కదా. మన ల్యాండ్ లో కోసేద్దామా తెంపురా ఫస్ట్ అంతే ఇరిగిపోతుంది. చాకుతో పోయాలి. చాక్ కావాలా? తీసుకురా. మరి నీ వీడియోలు అన్నీ కొత్తగా అన్నీ మా కూడా వీడియోలు. అదే మన సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే. అది ఫామ్లాండ్ పెట్టినప్పటి నుంచి పిందెలు అవి నేను 30 సార్లు చూస్తే హార్వెస్టింగ్ నేను లేక వచ్చినా కాబట్టి మన సబ్స్క్రైబర్ల కోసం నేనే గిఫ్ట్ అట్లా. తెలిసి ఏ టైంలో తీస్తే మన సబ్స్క్రైబర్లకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నీ వీడియోస్లో కంటే ఏదైనా ఆసక్తి గురించి చెప్పాను. అసలు ఏంది కథ, ఫోన్లో వీడియో ఉంది, నేను అప్లోడ్ చేయలేను అలా.
మా మమ్మీ ఏం చేయలేదులే, నేనే చేసేస్తా ఫాస్ట్గా. నా దానికి వచ్చి చూసేది, నా దాంట్లో నువ్వు ఇంకేంది వచ్చేది. మా మమ్మీ దాంట్లో కోరేవన్నా నాకు దొంగతనం చేసి పెట్టుంటుంది కొన్ని వీడియోలు. దొంగతనం చేసి పెట్టుంటుంది చిన్న చిన్న క్లిప్పులు. అవి మీరు పోయి అక్కడ పోయి చూడండి. బొంగి చెట్టు కూడా పెరిగినట్టున్నాడు. ఇవన్నీ కొత్త పిల్లలు. పప్పి ఒక డైలాగే, బొంగు చెట్టు పెరిగినట్టుంది కదా డాడీ అన్నావు. బొంగు చెట్టు బొంగు పెరిగింది, ఆడ పెరిగింది. ఇవన్నీ పిల్లలు మమ్మీ, మనం తెచ్చినప్పుడు ఇన్ని లేవు. అవును కానీ అదేంటది రాయా కాదు, మన ల్యాండ్ లో రాళ్ళు రప్పులు ఉన్నా కూడా చెట్లు చూడు. అబ్బా మనది చూస్తే రే ఒక రౌండ్ అసలు నా కొడుకు చేసినట్టు వీడియో మస్తు హైలైట్ చేస్తుండే. చూడండి అసలు ఎంత పొడవు ల్యాండ్. నువ్వు మాత్రం నా కాలికాడికి మాత్రం రాకు, మర్చిపోయినా వచ్చిందంటే ఇంకా నుజ్జే, మరి ఆల్రెడీ నుజ్జు అయింది అది. అది చూసాం మమ్మీ, సూర్యుడు ఎట్లా కనిపిస్తుందా మన రెండు చెట్ల మధ్య నుంచి. నేను అట్లా అనగానే లడక్క నువ్వు కారమ్మ కెమెరా తిప్పుతావు. నువ్వు నాకు మమ్మీకి చూడు సూర్యుడు ఎంత మంచిగా రాముడు చూపెట్టంటే చూపిస్తాడు. డాడీకి రాదుగా మమ్మీ, డాడీ ఎప్పుడు తీసి ఇప్పుడు మంచిగా తీస్తుండే డాడీకి. రేపు పనసకాయ నేనే చంపుతాను, నువ్వు కాదు నాకు తెలియదు. నేను తెంపి నీ చేతిలో పెడతాను. పనసకాయ నేను తెంపుతాను, నాకు తెలియదు, నువ్వు కాదు. నేను తెంపేసి నీ చేతిలో పెడతా. కత్తి వచ్చే వరకు నా ఉండ అట్లా అంటే. తర్వాత నీ వీడియో తీసుకునేటప్పటికి ఇట్లా పెట్టి తెంపినట్టు ఇట్లా గుజ్జుమంది. అంతేనా? ఇది రెడ్ ఉంటుంది అనుకున్నాం కానీ రెడ్ ఏం లేదు. ఇటు లైన్లో కూడా ఉన్నాయి ఇంకా కాయలు కదా. ఇంకున్నాయి అటు, ఇంకా 4 చెట్లు 5 చెట్లు ఉన్నాయి. వీడియోలో పర్ఫెక్ట్ రావు, అప్పుడప్పుడు ఏళ్ళు అడ్డం పడుతుంటాయి, అప్పుడప్పుడు క్రాస్ అవుతుంటది, అప్పుడప్పుడు షేక్ అవుతుంటది. అడ్జస్ట్ చేసుకోండి, మీరు అడ్జస్ట్ చేసుకోండి అంతే. మనమంతా మీకు తెలిసిందిగా మనం న్యాచురల్ అంతా ఏం అందులో ఎడిటింగ్లు ఏం పెద్దగా పెట్టము. మీ దగ్గర మేము ఏం దాచి పెట్టదు కూడా లేదు, కట్టు కూడా చేయండి కొన్ని అయితే అంతే. అట్లా ఓపెన్ చేసేస్తాం, మీరు మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. మీరు డైరెక్ట్ మన ఫామ్ ల్యాండ్లో ఉండి చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. తప్పించింది పా, ఎక్కడిదేనా ఫస్ట్ చెప్పొద్దురా. ఫస్ట్ ఎవరు చెప్పాలి? మా మమ్మీ తెంపుతుంది, పెద్ద ఆమెకి. మా మమ్మీ పెద్ద ఆమె కాదు, హోమ్ మినిస్టర్ నేనే. రేపు నా కోడలు వచ్చినాక అదైతుంది హోమ్ మినిస్టర్ నేనే. అదేనంటే ఇట్లా అనుకోకండి, మా తెలంగాణలో మేము ఇంతే. అది ఇది అన్న కూడా ఏంటిది నిండా ఉంటాం. ప్రేమే అది. పట్టుకోకూడదా? నువ్వు పట్టుకో కాయ, నేను పట్టుకో. మన సబ్స్క్రైబర్లు ఫీల్ అవుతారేమో అని చెప్పి నేను చేయి పట్టుకుంటున్నాం. నేను కూడా కోసినట్టు ఉండాలని మెల్లిగా. చూసిరా ఫస్ట్ మన కాయ అది పడుతుంది. ఇప్పుడు పండు అవుతుందా పక్కన పెడితే? అసలు పండు అయితే ఎన్ని తొలలు ఉంటాయి ఏమో. అసలు ఇది మనం హైబ్రిడ్ పనసకాయ ఎప్పుడు తినలే. ఈ చూడనీకి ఇంకో గీత వస్తుంది, దీనిలో ఎట్లుంటది, ఏ కలర్ ఉంటది ఏందని చెప్పి దీన్ని పండు పెట్టి ఇది కూడా నేను వీడియో పెడతా. ఇవ్వనా ఇది కూడా ఇంకా పైన నేను కూడా అన్ని చూపిస్తాను మీకు. ఇంకోటి కూడా కట్ చేయి, దీనికంటే ముందు అదే వచ్చింది. మనకు ఫస్ట్ వచ్చిన కాయ ఇటువైపు మీరు చూసినారు కదా, నేను దాన్ని ఏమో ఒక 30 సార్లు చూపించుంటాను. తెంపని మనం తీసుకునే లేతగా ఫస్ట్ అది వచ్చింది. పల్లెలు వస్తారులే అది. ఇది చూసిరా ఇట్లా ఫస్ట్ వచ్చిన కాయ, ఫస్ట్ వచ్చిన వీళ్ళకంటే సెకండ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ అనేది సంవత్సరం ఉంటాయి అట్లా చెప్పాలా? నాకు తెలియక నేను ఆ సంవత్సరం అట్లా చెప్పిన. ఫస్ట్ వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడే అంటారు. చెవులు ఫస్టే వస్తాయి కానీ కొమ్ములే పవర్ఫుల్ అంటారు పెద్దవాళ్ళు. అట్లనే కాయ ఫస్ట్ ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. కానీ ఇది చూడండి, ఇది 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 ఎంత టెంపర్తో నిగనిగలాడుతుందో. ఇది చూడండి పెద్దది కదా, ఎంత ఒదిగుందో. ఇది అయినా ఇట్లా పిసుకపోయింది మమ్మీ. అంటే అక్కడక్కడ తొలలు వచ్చిన కాడల్లా ఇట్లా ముదిరి ఇట్లుంది నాన్న. ఫస్ట్ 2 ఇచ్చింది అనమాట. ఎందుకంటే మా తోట కూడా వేరు చేయదు నా బిడ్డని, అంటే బిడ్డకి మాకు. ఈ తోటకు కూడా బిడ్డనేగా. అయితే ఈ పనసకాయ జాక్ ఫ్రూట్ హార్వెస్ట్ నా వీడియోలోనే ఉంది, లేదు వచ్చి చూసారు. నేను చెప్పుకుంది నా దాంట్లో. మనం చూసిన వాళ్ళు ఇంకా ఇది ఆల్రెడీ మా మమ్మీ దాంట్లో పెట్టిందేమో అని అనుకోకరి, ఇది కేవలం మన వీడియోనే. సూపర్, మన వాళ్ళకే సొంతం ఇది. అంతేనా? ఈ పాలు ఏమి
బట్టలు ఖరాబ్ అవ్వడం. ఫోటో ఎక్కి ఇగో ఇవి తీసుకుపోయాడు మన ఆ చైర్స్ కాడ పెట్టేసి. అది కాదురా నా కొడుక, మొత్తం నేను తీసి పిందులని నేను చేపిస్తే జామకాయ అదేంటిది మునక్కాయలు కూడా ముదిరిని మంచిగా తెంపిండు. అంతే మమ్మల్ని. మా మమ్మీ ఏమున్నా పిందెలు చూడరు, మొగ్గలు చూడరు, మొక్కలు చూడరు, పూత చూడరు అని చెప్పి చూపించుకుంటది. నేనైతే ఏకంగా పండ్లే చూడండి అని చెప్పి చూపిస్తాను. చూడండి విలువపత్రం చూసిరా, ఎంత మంచి. ఇన్ని రోజులు కొంచెం వాడినట్టు ఉంటుండే, ఈరోజు నీ వీడియో లాగానే నేను ఆడుతుందా? ఎందుకంటే నా వీడియోలో కాబట్టి. అదే మన సబ్స్క్రైబర్ల కోసం మాత్రం ఎదుగుదా, అంతేనా? అంతే, అన్ని మన సబ్స్క్రైబర్ల కోసమే. అయితే ఈ బిలువ పత్రం దగ్గర ఈ కొబ్బరి చెట్టుకి ఈ బిలువ పత్రంకి మధ్యలో అది ఉంది కదా ఎదురు చెట్టు, అక్కడ ఎదురుగా ఒక స్తూపం లాగా మా అత్తమ్మకి తాత వాళ్ళకి చేద్దాం అనుకున్నాం, ప్లాన్ వేసుకున్నాం ఆల్రెడీ. చేస్తాం. తాత వాళ్ళకి మంచిగా అక్కడ పెట్టుకున్నాం, ఎందుకంటే ఇది దేవుడు చెట్టు కదా, వాళ్ళు కూడా మనకి దేవుళ్ళతో. మాకు వాళ్ళ దేవుళ్ళు. నిమ్మకాయల పరిస్థితి ఏంటంటే ఇంకా లేనట్టు కాయలు అయితే మామిడికాయలు మంచిగా అయితే మొత్తానికి మనం వారం రోజులకు వస్తే అవేంది జంట పోతున్నాయి హెలికాప్టర్స్ ఎవరు పోతున్నారు ఏంటి? హెలికాప్టర్లు ఎవరో కుమ్మేళకు పోతారా ఏంటి? మరి మన తెలంగాణ నుంచి పోరా? తెలంగాణ నుంచి కుమ్మేళకు పోతారా? పోతారు కానీ కానీ అక్కడ రెండు పోతున్నాయి నాన్న. వెనుక ఏదైనా ప్రోటోకాల్ స్పాట్ ఏదైనా ఇగో మస్తు పూత వస్తుంది వీటికి. ఇగో కాయలు కూడా పెద్దగా నువ్వు. ఇది మా మమ్మీ దాంట్లో పిందెల నుంచి చూపెట్టినా గ్రీన్ కలర్ ఉన్నప్పుడే చూపించింది, నేను ఆరెంజ్ అయ్యేటప్పుడు చూపిస్తున్నాను. ఆరెంజ్ అవుతుంది, ఇది సంత్రా. ఇది సంత్రా నేను ఆరెంజ్ సంత్రా పండు. ఇది సంత్రా పండ్లు ఉన్నాయి కదా, అవి మొత్తం పండే వరకు తీయని. ఈసారి లాస్ట్ టైం పైకి మెత్తగానే ఉన్నాయి కానీ పుల్లగా ఉంటుంది. వద్దొద్దు, మొత్తం ఎల్లో కలర్ వచ్చిన మామూలుగా ఇట్లున్నప్పుడే తీసుకెళ్తారా? చూసాము పండు అయిపోయింది ఒకటి. ఇట్లున్నప్పుడు తీసుకెళ్ళి మందు పెట్టి చూపిద్దాం వాటిని ఏంద్రా ముట్టుకోగానే పడిపోతుంది. అంత పండు అయిపోయింది. అది నీకు ఉంది, ఏది అది కూడా పండు కాదు పక్కన. ఇది గిట్టుకున్నట్టుందిగా, తింటావు. మరి వైట్ కలర్ అయిపోయింది. జామకాయ ఎంత మంచిది తెలుసా? అక్క వస్తుందా రేపు బోరేసేటప్పుడు? రేపు పిల్లలకి స్కూల్ ఉంది, మనకేం పొద్దునే వస్తుంది 8 గంటలకే బండి. పోయేటప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేద్దాం పట్టు. ఇగో ఈడంది చూడు, ఈ పండు నేను తెంపుతారా? ఇక చూడు మా కోటయ్యని తినద్దా అంటే అందుకని నేనేం తింటా, 1-2 తింటా అన్నట్టు అంటుండు. కానీ మంచిగా చూసుకుంటుండండి, పర్వాలే. అసలు చూడండి మంచిగా కవర్లు కట్టండి. ఈ కవర్లు ఇట్లా ఊతుంటాయి కదా గాలికి, ఊతుంటే ఉన్నాయి అనుకున్నా పిక్కలు రావు మమ్మీ. ఇట్లా కూడా ఇగో డాడీ చికెన్. ఈ జామ చెట్ల కాడ మాత్రం అలా కవర్ కట్టిండు, ఇక్కడ కవర్ కట్టిండు. అంటే తోటమాలి అంటే తోటమాలిలాగా తోటని ఫ్రూట్స్ని కాపాడుతుండ అన్నట్టు. ఇక మేమేమో ఏంది చిలక తింటే చిలక తిని, ఏం తింటే తిని, మిగిలిన తిందాం అన్నట్టు మేముండే. అది తెంపు నన్ను, అది వచ్చి ఉంటుంది చిన్నగా ఉంది కానీ అయినా కూడా బాగుంది తెంపు. ఇగో ఈరోజు అయితే ఇన్నిగానే వెళ్ళినాయి. కొన్ని మామిడికాయలు కూడా తెంపకపోదాం పప్పి, ముదిరిపోయినాయి. పప్పులోకి దాంట్లోకి దేనికైనా వేసుకోవచ్చు. కాయలు వచ్చే వరకు వేస్ట్ చేయద్దు. ఈ వేస్ట్ ఏం లేదు. అక్కడ ఏ పప్పు ఏదైనా వేసుకో. పెద్దవి రాలిపోయినాయి అక్కడ ఉన్నాయి చెట్టు కింద. చెట్టు కింద పెట్టిండు 3 కాయలు పెట్టిండు కోటయ్య, చూసినా? అసలు ఎప్పుడు మమ్మీ తింది? ఇది టైం పడుతుందేమో. తిన్నాం చూడు మమ్మీ. అవునవును, నచ్చిందా నీకు ఆరోగ్యం? అదే సప్పగా కానీ బాగుంది. మంచిది మమ్మీ. అంటే ఏదో ఇది ఉంటుంది చూడు, అదేదో వెన్న బటర్, వెన్న బటర్
లాగా కానీ మస్తు మంచిది ఉంది. ఆ, మా దాంట్లో అయితే మన తెలంగాణలో పండేటివి ఏవేవి అవుతున్నాయో ఆల్మోస్ట్ అవి అయితే తెప్పించుకున్నాం పండ్లు. చెర్రీ పండ్లు ఇవి కొన్ని అడిగినాం, చెర్రీ కానీ. పోయి ఇవి పోయి రెండు, ఇవి రెండు పోయి. ఇదేమో తియ్యగా ఉంటుంది, అవతల ఉండే స్టార్ ఫ్రూట్ ఏమో పుల్లగా ఉంటుంది. ఆ సాయంత్రం వచ్చినాం కదా చల్లగా ఎంత బాగుంది చూడండి అసలు. మైలో కూడా ఆడిండంట నాకిండంట వాటిని కడుక్కొని తినురు అని చెప్తుంది మా కోటగా. టచ్ చేసుకునే పడుతుంది పండు అయితే. మైలో కూడా అయితే ఓపెన్గా ఆడుతుండు మొత్తం. మేము వచ్చేటప్పటికి ఆడు మైలగా మంచిగా తిరుగుతా ఒక రౌండ్ వైట్లో అట్లనే తిరుగు చక్కగా ఫోన్ కాల్ చేయకు. ఎంత గ్రీన్గా ఎట్లా కనిపిస్తుందో చూడండి ఒకసారి. ఇగో ఇది కూడా చిగురులో ఎంత వచ్చినాయి, ఎంత కట్టింది మానేటి అనేది చెట్టు. వీడు అన్ని చెట్లలో ఇదే పెద్ద ఈ సరౌండింగ్ చెట్లల్లా దీనికి కాయ రాదు. పెద్ద ఉన్న చెట్టుకు రాయాలా కానీ చిన్న ఉన్న చెట్లకు వచ్చింది. కాయలని ఏంటి అసలు తిక్కు తిక్కు. అరటి చెట్లు కూడా మంచిగానే మనకు అరటికాయలు వచ్చేస్తాయి ఇంకా దగ్గరలో. రామఫలం పెరిగిందారా? రామఫలం అటు వెళ్ళిపోయింది మమ్మల్ని. ఇక్కడ రామఫలం వచ్చింది, అక్కడ హనుమాన్ ఫలం వచ్చింది. రామఫలం తీసుకుపోయి హనుమాన్ దగ్గర పెడదాం, హనుమాన్ ఫలం తీసుకుపోయి రాముడి దగ్గర పెడదాం అన్న. ఫస్ట్ రామఫలం రాముడు వచ్చిండు, వెంటనే హనుమంతుడు వచ్చిండు. మరి రాముడు వస్తే హనుమంతుడు లేకుండా ఉంటాడా? రాముడు ఉన్న కాడ హనుమాన్ ఉండాలి కదా. రామఫలం వచ్చింది, వెంటనే హనుమాన్ ఫలం. సీతాఫలం కూడా ఫస్ట్ సీతాఫలం వచ్చింది. సీత కోసం రాముడు వచ్చిండు, రాముడు కోసం హనుమాన్ వచ్చిండు. కానీ లక్ష్మణుడు రాలే. ఎందుకు? లక్ష్మణ్ ఫలం ఉంది, అది రాలే. ఇంకా వచ్చిందేమో మమ్మీ, మనకేం తెలుసు. ముందే వచ్చిందంట. ఏదైనా తీసుకుపోయిందేమో మనకు తెలియదు కదా. లక్ష్మణుడు నువ్వెందుకు పోటీ అని హనుమాన్ తీసుకెళ్ళింది. ఇగో రుద్రాక్ష చెట్టు పెరిగిపోతుంది ఇది మాత్రం బాగా వస్తుంది మమ్మీ. తాటి చెట్టుకి పోటీ పడి ఇంకా పైకి పోయేటట్టుంది మొత్తం. కింద చూడమని ఎంత లావిందో. ఇది మొత్తం రుద్రాక్షది. మన రుద్రాక్ష చెట్టు పెద్ద మాన అయిపోయి రుద్రాక్షలు వస్తాయి చూసారా? అప్పుడైతే ఇన్ని పిడిగేడు రుద్రాక్షలు ఒక్కొక్కరికి మన సబ్స్క్రైబర్లు అందరికి ఇచ్చేస్తాం. అయితే ఇంకా సింధూరు ఇత్తనాలు కూడా తెచ్చినాము, పెట్టలే. ఇగో మనకు నీళ్లు పడ్డాయి అనుకోండి, రేపు వేపిస్తున్నాం కదా, హనుమాన్ దయ వల్ల రాముడి దయ వల్ల మంచిగా నీళ్లు పడ్డాయి అనుకోండి. ఆకుకూరలు, కూరగాయలు, అదేంటిది అవి కొన్ని తెచ్చిపెట్టినాం కదా, అవన్నీ కూడా వేసి ఇప్పుడు ఏంటంటే కొత్త మొక్క పెట్టాలంటే భయం వేస్తుంది. ఉన్న వాటికి నీరు సర్దుకోవడానికి సరిపోతుంది నీళ్ళు అని చెప్పి. అయితే చూడండి ఇది ఏందనుకుంటారు, మంచిగా దీని పైకి ఎక్కి పడుకుంటాడు. దీనిపైన ఎక్కి పడుకొని మంచిగా కూర్చొని అట్లా ఆకాశం చూస్తాడంట. పిల్లలు ఆడుకుంటారు, పిల్లల కోసం చేసిండు. ఏది అన్న టైపు దొరకాయలు వేసి పిల్లలు ఆడుకుంటారు. తినేసి మేడం ఇచ్చారు. అదే మంచా కాడా పాడగా ఎట్లా తాగడం కదా మాట వినకు. కానీ మస్తు గట్టి కట్టింది చూసిరా, నన్ను ఆపుతుందంటే ఇది. మా మమ్మీ ఎక్కినా ఆపదు, మా మమ్మీ ఎక్కినా ఆపుతుందా ఇట్లా అనవైనా కానీ దీన్ని ఊగేదాన్ని చూసి ఇప్పుడు నువ్వు ఎక్కినాక ఇద్దరం కింద పడే. ఇప్పుడు ఎందుకు ఎక్కుతా గానీ అది కాదు, ఫస్ట్ ఎక్కింది పోనీ చేసిందే నేను. ఎంత బాగుంది చూసిరా. డాడీ ఒకసారి పోనీ డాడీ చూపిస్తాం మనల్ని. ఫస్ట్ ఎక్కింది నేను. చూసేయండి అసలు ఇక్కడ నుంచి వ్యూ. ఒక కాయ ఇరిగిపోయింది. కొంచెం ఊగినా ఏం కాదు నాన్న, ఊగుతుంది అంతే, స్ట్రాంగ్ గానే ఉంది. ఇది కాలిగా కోటయ్య. అయితే మా కోటయ్య చెప్తుండు, ఇగో ఇది తీసుకుపోయి కట్టి పెట్టుమా, దానికి అది పోతుందని చెప్పిండు. అంటే ముద్దలా చేసామా మేము? ఏమో ఇది ఎట్లా చేయాలి. అయితే ఇది మునగాకు కొంచెం నువ్వుల నూనె వేసి వేయించి అది మన కాలికి పెట్టి కట్టేయాలనంట. ఇగో పెడదాంలే మమ్మీ, చేసి పెడదాంలే మమ్మీ. పెడదాం, తీసుకుపోదాం. కవర్ తీసుకోవాలి.
అదే నా దాంట్లో హార్వెస్టింగ్ కాదు కదా, మనకి మన ఫామ్ ల్యాండ్ చూపించడం మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి అన్నీ ఏం తెంపట్లే, గిఫ్ట్ కింద వచ్చినాయి. ఇవి నార్మల్గా ఇంత లావు మునక్కాయలు మా మమ్మీ ఏ వీడియోలో లేవు, ఇంత లావు జామకాయలు, ఇంత పండిన జామకాయలు ఎప్పుడు లేవు. ఇంకోటి ఇన్ని రోజులు పనసకాయలు, 2 పనసకాయలు ఎప్పుడు రాలేదు. అట్లా అవన్నీ మనోళ్ళకి కేవలం మనోళ్ళు మంచిగా చూసి ఎంజాయ్ చేయాలి. మొత్తానికి నేను పెట్టుకొని అనుకుంటూ ఉన్నా కూడా ప్రాణం ఒప్పక ల్యాండ్కి తిరిగేసిన, సగం పాటు కంప్లీట్ చేసిన, సగం పాటు మమ్మీకి ఇప్పుడు ధరిస్తలేదు. ఎట్లా నేను తిరిగేసిన కానీ అదే కదా, నేను ఎట్లాగో కష్టపడి తిరిగిన వీడియో మాత్రం వీడిపోతుంది అని ధరిస్తలేదు. ఏదైనా క్లిప్పింగ్లు దొంగతనం చేసిన మా మమ్మీ ఛానల్లో పోయి చూడరు. నేను పెట్టిన తర్వాత వెంటనే పోయి చూడరు, ఏమన్నా ఏమన్నా వచ్చినాయని చెప్పి చూడరు. ఇగో ఇక్కడ ఉంది ఒకటి దింపేసి ఏం కాదు. ఇది లేదు మమ్మీ. అయితే ఆడ యాక్సిడెంట్ అయిన నుంచి ఇక మా ఊరిని ఇట్లనే పట్టుకొని తిరుగుతున్నా. నా చేతి కర్ర, నా చేయుత వీడే. కానీ తగ్గిపోయింది మనకి. ఏది వెనస్డే మార్నింగ్ అన్న అయింది. అంత చిన్నదాంతో అవ్వడం మనకి అది లక్కీ ఉంది. మన సబ్స్క్రైబర్లు వాళ్ళు ఎంత కొడుతున్నారు. అయితే కొంచెం వాపు ఉంది కానీ అది నొప్పి కూడా నాకు తగ్గింది నాన్న. ఒక 20% తగ్గింది, 80% ఉంది. కాకపోతే ఇంట్లోనే ఉన్నా కూడా బేజారు వస్తుంది. ఇంకోటి ఇంట్లో ఉంటే నాకేం ప్రాణమే తెలియలేవు. ఈ ల్యాండ్లో పోయేద్దామని. సరే ఇంకా ఫ్రెష్ ఎయిరే కదా, మళ్ళీ మా మమ్మీ కూడా ఇబ్బంది ఏం లేదు. మంచిగా అట్లా కూర్చొని కార్లో ఇట్లా వచ్చేసి హాయిగా తిరగడం కదా. ఏంటి కొడియా నిన్ననే తెచ్చినాలే, మళ్ళీ నిన్న తెచ్చిన ఫ్రిడ్జ్లో ఉంది. కొంచెం దొరికింది, కొంచెం అంతే, ఇంకా పూర్తిగా ఏగో పైన కింద చూడండి. కరకర మా మమ్మీ పరపర ఆడుతుంది. పరపర ఇది మా మమ్మీ స్టైల్లో పరపర, నా స్టైల్లో కరకర. నువ్వు నీ స్టైల్లో రావణ పురపురానా? పరపర కరకర పురపుర కరకర అని నోట్లో. నువ్వేమన్నారు? కరకర ఉంది, నువ్వే పరపర. పరపర నవ్వులుతాం, అది రాయలసీమ వాళ్ళు. కరకర నవ్వులుతాం తెలంగాణ వాళ్ళు. పురపుర జీవోతాడు. మా మమ్మీ కావాలని గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఈ వీడియో వచ్చింది, ఏదో ఒకటి ఇట్లా తీయాలి, ఎప్పుడు నన్ను అయితే నా వీడియోలో తీస్తలేదు వీడియో అని చెప్పి కావాలని తీసింది మా మమ్మీ. మరి పురపుర ఏంది? పరపర కరకర పోయింది. పురపుర అదే కదా. ఇగో ఇది దోస బుడమకాయలు ఇవన్నీ గడ్డి పీకిన కానీ ఇక్కడ బుడమకాయలు అది ఉంటే అది ఉంచేసిండు. ఇగో మంచిగా అయింది, కాయలు వస్తాయి. ఇది ఊరగాయ పిల్ల ఉంటుంది నాన్న. పడ్డాయా కాయలు కూడా పడ్డాయి. ఇప్పుడు ముందు అయితే నేను చూడాలి, చూడు పిండి గట్టు పైన అక్కడ ఇప్పుడే పడ్డాయి, అన్నీ ఇంత ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మనము కర్రీ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. భలే ఉంటుంది బుడమకాయల పచ్చడి. వచ్చాక ఎట్లా మా మమ్మీ ఆగదుగా, మా మమ్మీ గురించి తెలిసిందేగా మీకు. మన ల్యాండ్ లో ఏదన్నా వండేది దొరికింది అనుకో, వంట చేసేస్తుంది దాని గురించి. సో ఈ ప్రాంగణం కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది బాగా ఇట్లా ఇల్లు కట్టుకొని ఉంటే ఎట్లుంటుందో ఇక్కడ పెట్టేసి బాగా జనసంచారం. అవును కానీ అది జీడి మామిడి పెద్ద గాలే ఆల్రెడీ చూపించేసినావు ఆల్రెడీ. జీడి మామిడి మన వాళ్ళకి మరి ఏమనుకుంటాను, నీ లాగా లేట్ నేను పెట్టుకుంటారా ఈ నుంచి కట్ చేసి. మమ్మీ నా వీడియో అయితే ఇది అనమాట. మన ఫామ్ టూర్ మన సబ్స్క్రైబర్ అడిగిరు, అన్న నువ్వు చూపియని, అందుకే మీకోసం నేను చూపించిన. ఇగో మన ఫామ్లో పనసకాయ కోసిన, మా మమ్మీ ఎప్పుడు కోయలేదు, మా వాళ్ళ కోసమే నేను కోసిన. అయితే ఇదనమాట. అయితే ఇంకోటి ఉంది ఒకటి లాస్ట్, అదేంటంటే ఏంటిది, నేను మొత్తం వీడియోలో ఎన్ని జామకాయలు తిన్నా, నేను పడేసింది కాకుండా నేను ఎన్ని తిన్నా పూర్తిగా కామెంట్ చేయండి. ఫస్ట్ చేసిన వాళ్ళకి 500 నేను ఫోన్ పే. నువ్వు చేయదు మమ్మీ, మా మమ్మీ కాకుండా ఫస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళకి 500 ఫోన్ పే. అయితే నేను ఏం చెప్పిన క్వశ్చన్ అది మళ్ళీ రిపీట్ చేసానండి, నేను ఇప్పుడు చెప్పమల్లా అది రిపీట్ చేసి అది కరెక్ట్ గా పెట్టిన నేను వీడియోలో జామకాయలు ఎన్ని తిన్నా ఎన్ని తెంపినా కాదు మమ్మీ, ఓన్లీ ఎన్ని తిన్నా. నేను పడేసింది కాకుండా ఓకే పూర్తిగా నేను తిన్నది ఎన్ని జామకాయలు అవి కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ చేస్తారో కరెక్ట్ వాళ్ళకి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే సూపర్. అయితే అదనమాట మన వీడియో. వెంటనే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిగిలిపోయినవి ఏమన్నా మా మమ్మీ దొంగతనం వీడియోలు ఏమన్నా అవి మా మమ్మీ దాంట్లోకి వెళ్ళి చూసేయండి. అట్లే చినుకు పడదురా పైనుంచి. చినుకు కాదు పాలు పోస్తున్నావా? ఇగో పడ్డదిరా, చినుకులు పడుతున్నాయరా. వర్షం
వర్షమేనా? అయితే తుంపర లాగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నా కొడుకు ఇది దింపిండి కదా, అందుకే ఎప్పుడు తమిళ అంటావు కదా, తమిళకి ఒక్కోసి నా మొహానికి పడుతున్నారా? అయితే ఇంకేం ఆలస్యం చేయకుండా మీరు వెంటనే మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.